ఎనిమిదో అధ్యాయము 34వ వాక్యం మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యము. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, సృష్టిక మీకు వందనాలు నాయన. ఈ లోకంలో నీ కొరకు మేము జీవిస్తున్నాం, మిమ్మల్ని వెంబడించాలని ఆశిస్తున్నాం, మీ నిత్య జీవంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాం ప్రభువా. అందు నిమిత్తమై మేము ఎలా జీవించాలో, ఏం చేయాలో మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, ప్రభు రాకడలో నీతో కూడా నీ సంఘంలో పరిశుద్ధుల గుంపులో మేము కూడా ఉండనట్లుగా సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మనమందరం ఎవరిని వెంబడించాలని కోరుకుంటున్నాం? యేసుని వెంబడించాలని కోరుకుంటున్నాం. కనుక ఆయన్ని వెంబడించేవారు ఎలా జీవించాలి అని మనం ఈ దినము గమనించుకోబోతున్నాం. ఆయన నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్న వారికి ఏమి ప్రయోజనం ఇస్తాడు దేవుడు అని మనం గమనించుకుందాం. 8వ అధ్యాయము 35 నుంచి 38 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35 నుంచి 38 వరకు. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో ఉన్న గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పెను. తన ప్రాణమును పోగొట్టుకున్న వారికి లాభము? మందయు సంపాదించుకున్నప్పటికీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మనిషి ఈ దినము లోకంలో సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, మిగపెట్టుకోవాలని కోరుకోవాలి, కానీ తన ప్రాణమును సంపాదించుకోరు, దాన్ని పోగొట్టుకున్నాం అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఎంతోమందికి లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, లోక సంబంధమైన ప్రాణం మీద, జీవం మీద ఆశపడుతున్నారు. అయితే దేవుని బిడ్డలు ఏం కావాలని కోరుకుంటాము? ఆయన రాజ్యంలో స్థానం కావాలని కోరుకుంటామని మనం గమనిస్తున్నాం. మరి కొంతమంది నా నిమిత్తము, చూడండి, మీరు నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్న వారికి ఏమీ ఉండకూడదు, ఏమీ ఉండవలసి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నాం, తండ్రి తన దూతలతో వచ్చినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందని మనకెవరికి తెలియదు. కాబట్టి మనం తండ్రిని కలిగి ఉంటే తండ్రి తన దూతలతో వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం గుర్తుంచుకోవాలి. చూడండి ప్రియమైనటువంటి దేవులారా, యథార్థంగా దేవుని వెంబడించే వారికి శ్రమతో కూడిన జీవితం ఉంటుంది. దావీదు భక్తుని జీవితాన్ని మనం గమనిస్తే ఆయన జీవితం ఎందుకు కలిగిందో అని ఆయన చెప్తున్నాడు. కీర్తనలు 119 67వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 119 67వ వాక్యం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయనకి ఎందుకు వచ్చిందంటే శ్రమ? ఆయన వాక్యం అనుసరించి జీవించుకునేదానికి మనం నేర్చుకునేందుకు శ్రమ వచ్చింది అని మనం గమనిస్తున్నాం. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగాడంట. ఇప్పుడైతే ఎలా జరుగుతుంది? కట్టడలను నేర్చుకొని బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే కీర్తనలు 119 71వ వాక్యం చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమల వల్ల ఆయన ఏం నేర్చుకున్నాడంట? కట్టడలను నేర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. నేను నీ కట్టడలను నేర్చుకునేటట్టుగా, అంటే ఆయన ఉద్దేశములు, ఆయన ఆజ్ఞలు నేర్చుకునేటట్టుగా శ్రమ నుండి ఉండుట మేలాయను అని చెప్తున్నాడు.
ఇలా భక్తులందరూ ఏదో ఒక విధమైన శ్రమలను అనుభవించినట్లు మనం చూస్తున్నాం. మనకైతే శ్రమ అంటే ఇష్టం లేదు. శ్రమ అంటే ఇష్టం లేదు. దేవుని రాజ్యం అంటే ఇష్టము, సంతోషం అంటే ఇష్టము. ఈ లోక సంబంధంగా సుఖంగా సంతోషంగా జీవించి ప్రభు నా కుమార్తె అయిన కుమారుడా నువ్వు వచ్చే నా రాజ్యానికి అని చెప్పాలని మన కోరిక. కానీ అలా కాదు. వారు గొప్ప భక్తుడైనటువంటి దావీదే శ్రమ అనుభవించి కట్టడలు నేర్చుకొని దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే యోనా భక్తుని గురించి మనకందరికీ బాగా తెలుసు. దేవుడు అతన్ని నినేవేకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే అతను నినేవే పోయాడా? పోకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీస్కి వెళ్ళాడు. తర్షీస్కి వెళ్తే దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు. మనకు పిల్లలు తిరుగుబాటు చేస్తే కోపం వస్తుంది కదా. తిరుగుబాటు నేను రారా అంటే అటు పోతాడు. వాళ్ళని మనం ప్రేమించగలుగుతామా? మనం ప్రేమించలేం. మనకున్న తేడా అది. ఒక కర్ర తీసుకొని వాయించి పడేస్తాం. రమ్మంటే ఎక్కడికి పోయావురా అని అడుగుతాం. కానీ దేవుడు కూడా ఏం చేశాడు? యోనాను ప్రేమించి సముద్రంలో తుఫాను పుట్టించాడు. తుఫాను పుట్టించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నాడు, నీ వల్ల వచ్చిన చీటీ వేసినప్పుడు నీ వల్ల వచ్చింది శ్రమ, నువ్వేం చేసావో చెప్పండి, నన్ను ఎత్తి సముద్రంలో వేయమంటాడు. వాళ్ళు ఆయన ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసి అతను ఎత్తి ఏం చేస్తాడు? సముద్రంలో వేస్తాడు. అయితే సముద్రంలో ఆయన కొట్టుకొని పోకుండా నశించిపోకుండా దేవుడు అతన్ని ప్రేమించి అతన్ని ఒక గొప్ప మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. పోయి నాకు కుమారుడు నా ప్రవక్త, మీరు ఆయన్ని మింగండి అని చెప్పినప్పుడు మత్స్యం వెళ్ళి యోనాన్ని మింగి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యాల్లో ఆయన శ్రమ వలన శిక్ష అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వాక్యాలు చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదని అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలు యందు లక్ష్యముంచి వారు తన కృపాధారమును విసర్జించుతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునను అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు యోనాన్ని శిక్షించాడు. ఎలా శిక్షించాడు? మత్స్యం గడుపులో 3 దినాలు ఉంచాడు. ఆ 3 దినాలు మత్స్యం గడుపులో ఉండి యోనా తన తప్పు తెలుసుకొని మారుమనసు పొంది దేవునికి మొరబెట్టుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు కోరుకున్నటువంటి మారు మనసు యోనాలో వచ్చింది కాబట్టి దేవుడు అతన్ని మరణానికి అప్పగించలేదు. అతడు తన పరిస్థితిని తెలుసుకొని క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా, నేను భూమి యొక్క అగాధంలో ఉన్నాను, సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉంది అంటే యోనాన్ని తన కడుపులో పెట్టుకొని మత్స్యం ఏం తినింది? సముద్రపు నాచు తినింది. అది యోనాన్ని ఆరాయించలేదు, కానీ ఆ నాచుని తిని ఆరాయించుకొని ఆహారంగా తీసుకొని ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా అగాధమైనటువంటి పరిస్థితి అని ఎవరు తెలుసుకున్నారు? యోనా తెలుసుకున్నాడు. అందుకని దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నన్ను బ్రతికించు ప్రభువా, నేను చేసిన తప్పు క్షమించు ప్రభువా, నేను నువ్వు చెప్పినట్టే చేస్తానని ఒప్పుకున్నప్పుడు యోనా మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆ మత్స్యంతో చెప్పిన ప్రకారంగా యోనాన్ని తీసుకెళ్ళి నినేవే ఒడ్డున కక్కివేసింది ఆ మత్స్యము. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, యోనా శ్రమలో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనకు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ మనకు విధేయత రాదు. మనం నేర్చుకోలేము. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క సంకల్పం ఏమిటి అని మనం తెలుసుకోవటానికి ప్రయాసపడం. మనం మొరపెట్టం, దేవా క్షమించు, కరుణించు, సహాయం చేయమని మనం మొరపెట్టం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనం శ్రమ అనుభవిస్తాం. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, ఎందు నిమిత్తమైతే నేను ఈ శ్రమ అనుభవిస్తున్నానో దీన్ని బట్టి నేను నేర్చుకోవాల్సింది ఏమిటో నాకు నేర్పించు ప్రభు అని
మనం అందరం అడుక్కోవాలి దేవుణ్ణి. అడిగితే ఆయన మనకు తెలియపరిచే దేవుడై ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని క్షమించి ప్రేమించి అతన్ని బ్రతికించాను కనుక సువార్త ప్రకటన జరిగినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు మరి 1,25,000 మందిని బ్రతికించేదానికి యోనాని బ్రతికించి వాడుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనందరి పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది. మన ద్వారా ఎంతమంది మారుమనసు పొందాలి, మన ద్వారా ఎంతమంది మేలు పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం పూర్తి అయ్యే వరకు మనకు పిలుపు ఉండదు, మనం వెళ్ళలేము. కాబట్టి దేవునికి విధేయులమై మొరపెడితే ఆయన తన చిత్తానుసారంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు అని మనం గమనించాలి. కాబట్టి మనం ఏం చేయాలా, ఏమేమి ఉపేక్షించి ఈ లోకంలో జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుని బట్టి మనం గమనించినప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే ఏమేమి ఉపేక్షించాను అని చెప్తున్నాడంటే మనం గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 31 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 31 వరకు చూసుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనేను. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడిచ్చినటువంటి మార్గంలో కొనసాగుతున్నాడు. ఆయన పిలుపుని అందుకున్నాడు. పేతురు ఏమేమి ఉద్దేశించాడని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఈ మాట చెప్పుకొని చాలామంది తమ బాధ్యతలు మర్చిపోయి కూడా జీవిస్తూ ఉంటాడు. కానీ మనల్ని పిలిచినప్పుడు, మనల్ని దేవుని కొరకు ఏర్పరచుకున్నప్పుడు కొన్ని బాధ్యతలు కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని అనుసరించి మనం జీవించాలనే విషయం కూడా మర్చిపోకూడదు. పేతురు ఏమంటున్నాడంటే, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తల్లిదండ్రులనైనా పిల్లలైన భూములైనా విడిచినవాడు. అనగా నాకంటే ఎక్కువగా వీటిని ప్రేమించుకుంటే ఉండేవాడని అర్థం. కొంతమంది అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళకున్న ఆస్తిపాస్తులను ధనాలని ప్రేమిస్తారు, దేవుడిని మర్చిపెడతారు. చూడండి, యవనస్తుడు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా బోధ కూడా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆజ్ఞలను అనుసరించి జీవించమంటే నేను బాల్యము నుండి అవన్నీ కూడా అనుసరిస్తున్నాను అన్నప్పుడు అతను చూసి దేవుడు ఒక మాట చెప్తాడు. అతన్ని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీకు పరలోకంలో ఏం లేదు, ధనం లేదు, కాబట్టి నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలా, పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు తన ఆస్తిని అమ్మలేకపోయాడు, ప్రభువుని వెంబడించలేకపోయాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు, తనకు కలిగినటువంటి ఆస్తిపాస్తుల్ని ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఎలా చేస్తున్నాం, వాటన్నిటికంటే అందరికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా లేదా అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదొక్కటే కాదు, ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కజెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ లోకంలో మనం శ్రమ అనుభవిస్తే, ఈ లోకంలో మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తే నిత్య జీవంలో ప్రవేశించేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అందునిమిత్తమై చెప్తున్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు. వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తే వారు మొదటి వారై దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేదానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా పౌలు భక్తుడు చెప్పిన మాటలు మనం గమనిస్తే, మరి ఏమంటుండే, తాను ఏం చేశాడంట, దేవుని నిమిత్తము తను తాను ఉపేక్షించుకొని ఏవేవి లాభకరంగా ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు సాగుతున్నానని చెప్తున్నాడు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 14 వరకు చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై
ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకున్నది లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనం గమనించినప్పుడు ఏం కావాలని కోరుకున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలేనని కోరుకున్నాడంట. ఎందుకంటే ఆయన తనకు కలిగిన సమస్తం ప్రభుకు విడిచిపెట్టి దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నానని చెప్పగలుగుతున్నాడు. మనం అలా చెప్పలేం. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తాము, ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తాం. దేవుడు కావాలని కోరుకుంటాం, లోకంలో ఉన్నవి కూడా కావాలని కోరుకుంటాం. ఒక సంపూర్ణమైన సమర్పణ, పరిశుద్ధత ఆయన కలిగి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి తనకేమేమి ఆధిక్యతలు కలిగి ఉండినో వాటన్నిటినీ దేవుని కొరకు విడిచిపెట్టినట్లుగా చెప్తున్నాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 9 వరకు చూసుకుందాం. 8వ దినమున సున్నతి పొంది తిని 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడునై ఆసక్తి విషయమున సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమున వలన నీతి విషయములను అనింద్యుడనై ఉంటిని. అయినను ఏమేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమును నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆయనకి ఒక యూదుడికి ఒక శ్రేష్టమైనటువంటి యూదుడికి ఉండవలసినటువంటి అన్ని అర్హతలు ఆయన కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం గమనించినప్పుడు ఏమంటున్నాడు? ఆయన సున్నతి పొందిన యూదుడు, తర్వాత ఇశ్రాయేలు వంశపు వాడాయి, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమునందు పరిసయుడునై ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్ర విషయంలో దేవుని వాక్యానుసారంగా ఏమేమి అర్హతలు ఒక పరిసయుడుకు కలిగి లేదా ఒక యూదుడికి కలిగి ఉండాలో వీటన్నిటినీ కలిగి ఉన్నట్టు వాడను నేను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి లాభాన్ని అందటినీ నష్టపరుచుకొని నష్టముగా ఎంచుకొని జీవించడానికి ఆయన నేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనకు ఏదైనా ఒక ఆధిక్యత ఉండే ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కొంచెం ఆధిక్యత కలిగిన వాళ్ళు దాని పక్కన ఒక తోక పెట్టుకుంటారు. ఏమని మీకు అర్థమైంది అనుకుంటాను. పేరు పక్కన ఏం పెట్టుకుంటారు? తోక పెట్టుకుంటారు. ఎందుకంటే మేము ఫలానా కాదు, నేను ఈ అర్హత, ఈ ఐక్యత, ఈ యొక్క గొప్పతనం కలిగి ఉంటున్నాను అని అందరూ తెలుసుకోవాలని వారి ఉద్దేశం. కానీ ఇవన్నీ కలిగిన వాడైనప్పటికీ ఆయన ప్రభు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం లోక సంబంధమైనటువంటి ఘనతను అందరికీ తెలియపరచాలని మనం అనుకుంటాం. కానీ పౌలు ఆ విధంగా అనుకోలేదు. నాకు కలిగినటువంటి ఆధిక్యతలన్నిటినీ నేను క్రీస్తు నిమిత్తము పోగొట్టుకుంటుని అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే తన సిలువనెత్తుకొని యేసు ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యంలో, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయం 24వ వాక్యము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల యందు ఎవరైనా సంతోషిస్తారా? అది మన కొరకు శ్రమ వస్తే మనం సంతోషిస్తాం. కానీ ఇతరుల కొరకు శ్రమ పడుతుంటే ఏమంటామండి? వీళ్ళ వల్ల వచ్చిందండి ఈ కష్టాలు, వీళ్ళ వల్ల వచ్చింది మాకు ఈ బాధలు అని మనం ఇతరులను దూషిస్తూ ఉంటామో
బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం వరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటిని నా శరీరమందు సంపూర్ణముగా చేయుచున్నాను. అంటే ఆ విధంగా మనందరి శరీరంలో మనకిచ్చినటువంటి ఆ యొక్క శ్రమను సంతోషంతో అనుభవించవలసిన వారమై ఉన్నామని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం సంఘం కొరకు, సహవాసం కొరకు, దేవుని నామం కొరకు ఎవరు శ్రమలు అనుభవిస్తున్నాం మన శరీరంలో అని మనల్ని గురించి మనం ఏం శ్రమ అనుభవిస్తున్నామని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా సిలువలో ఒక భాగమని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం గమనించుకుందాం. మొదటి అధ్యాయం 30వ వాక్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అంటే విశ్వాసం ఉంచటం మాత్రమే కాదంట, ఆయన పక్షమున మనకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ అనుభవించటం కూడా మనకు ఉన్నటువంటి భాగమని తెలుసుకొని, ఇది నా జీవితంలో దేవుని చిత్తంలో నాకు ఇచ్చినటువంటి భాగం ఇదని మనం అలాంటి సందర్భంలో దేవుని స్తుతించేవారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం గమనించినప్పుడు లోకమునకు నేనును సిలువ వేయబడిన అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి ఆయన అతిశయిస్తున్నాడంటే ఆయన యేసు ప్రభునందే అతిశయిస్తున్నాడు. ఆయన లోకమున కొరకు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ విషయంలోనే ఆయన అతిశయిస్తున్నాడు. మరి ఏ విషయంలో కూడా ఆయన అతిశయించటం లేదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. మనకు ఏదైనా ఒక బిరుదుంటే దాన్ని బట్టి అతిశయిస్తాం. ఒక ఆఫీసర్ అయితే నేను ఒక ఆఫీసర్ని అని ఒక ఘనత ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, పౌలు నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడినవాడును, ఆ అతిశయం తప్ప మరి ఏ అతిశయం నా యందు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, నేను క్రైస్తవునని మనం అతిశయంగా చెప్పుకోగలుగుతున్నాం, ఆశ్చర్యంగా ఉండగలుగుతున్నాం. నా ప్రభు నాతో కూడా ఉన్నాడు అని మనం ఘనంగా చెప్పుకోగలుగుతున్నామా? చూడండి, మన ఇంటికి ఒక మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ఎంత హంగామా చేస్తాము. పలానా మినిస్టర్ మా ఇంటికి వస్తున్నాడు, మేము అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, అట్లా చేస్తారు, ఇటు చేస్తారు. అంతా చుట్టుపక్కల గొప్ప జనాంగాన్ని పిలిపించుకొని వాళ్ళకు కూడా అధిక తెలిసి వాళ్ళతో మాట్లాడి అందులో ఆనందిస్తూ ఉంటాం. కానీ నేను యేసయ్యను కలిగి ఉన్నాను, నేను యేసయ్య బిడ్డను, యేసుప్రభు మా ఇంట్లో ఉన్నాడు అని ఎవరైనా చెప్పి ఆనందించే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆయన అంటే అంత ఘనతగా వాళ్ళు ఎంచుకోవటం లేదు. కాబట్టి మరి పౌలు భక్తుడు ఆయనలోనే, ఆయన సిలువెందే నేను అతిశయిస్తున్నానని చెప్పగలుగుతున్నారు. మరి మనం చెప్పగలుగుతున్నామా లేదా అని మనం కూడా ఆలోచించుకోవాలి. మరి యెహెజ్కేలు భక్తి అయితే మరి ఎంతగానో దేవుని కొరకు సిలువ బాధ అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన యెహోవా ప్రభావ స్వరూప దర్శనమును చూసినవాడు. అయినప్పటికీ ఆయనకి శ్రమ కలగకుండా ఉండలేదు. ఎందుకంటే ఆత్మ ఎత్తుకొని పోయిన అనుభవం కలిగి ఉంటున్నాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభవము. ఆత్మ ఏదో ఒక ఊరికి పోవాలంటే, ఏదో ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాలంటే ఆయన్ని చేయితో జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి వదిలేసేవాడు. ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయంలో 9 నుండి 17 వరకు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 4 నుంచి 4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 17 వరకు. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి, నీవు ఆ పక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనం చేయుచు రావలెను. నీవు 3వ అధ్యాయంలో చదువుమా. ఆత్మ ఎన్ని ఆకాశమునకు భూమికి మధ్యలో జుట్టు పట్టుకొని ఎత్తుకొని పోవచ్చున్నటువంటి అనుభవం మనం చూస్తున్నాం. 12వ వాక్యం, 3వ అధ్యాయం 12వ వాక్యం నుంచి.
అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్టు నాకు వినబడెను. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా, నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కేబారు నది దగ్గర తేలాబీము అను స్థలమందు కాపురముండు చెరపట్టిన వారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్యను ఉంటిని. ఆమేన్. ప్రవక్త ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలా? చెరపట్టబడిన యూదుల మధ్యలోనికి తీసుకెళ్ళాలి. ఈనాడు ఉన్నట్టు ఫ్లైట్ లేదు, లేకపోతే వేరే వాహనాలు ఏమీ లేదు. కానీ దేవుడు ప్రవక్త యొక్క జుట్టు పట్టుకున్నాడంట. జుట్టు పట్టుకొని ఆకాశానికి భూమికి మధ్యలో ఆత్మ ఎత్తుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క అనుభవంలో ఆయన చాలా బాధపడ్డాను అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ విమానంలో పోవడానికి సేఫ్టీ అయినా లోపల కొంచెం భయమే. ఏమని ఈ మధ్య విదేశాలకు పోయి చదువుకోవటానికి కూడా మనుషులు భయపడుతున్నారు. ఎందుకంటే విమానాలు కూలిపోద్దని భయం అన్నమాట. అట్లాంటిది విమానం లేదు, ఏమీ లేదు. జుట్టు పట్టుకొని ఎత్తుకెళ్ళేటటువంటి ఆకాశానికి భూమికి మధ్యలో అట్లా ప్రయాణం చేసే అనుభవం చాలా భారమైన అనుభవం అది. అందుకని నేను చాలా బాధపడితిని అని చెప్తున్నాడు. నా మనస్సుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాగుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీదకి బలముగా వచ్చెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ ప్రవక్త ఒక ప్రత్యేకమైనటువంటి ఎంపిక చేయబడినటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాం. అతన్ని ఇశ్రాయేలీల యొక్క పాపముల నిమిత్తము అన్ని శ్రమ ఆయన భరించాల్సి వచ్చిందని మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి మనం గమనించినప్పుడు యెహెజ్కేలుకి ఆహారంలో కట్టడ పెట్టాడు. మరి అన్ని విషయాల్లో కూడా ఆయన కట్టడి పెట్టి వారి దోషముల నిమిత్తము శారీరక శ్రమ నిమిత్తము ఆయన హింసింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 8 వరకు చదువుకుందాం. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వేరు దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్టు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహు చాపి. అంతవరకు చాలమ్మా. ఇక్కడ మనం గమనించేది ఇశ్రాయేలీల పాప నిమిత్తమైన శ్రమ అనుభవించటం అంటే వారి పాపాన్ని తన శరీరం మీద మోసుకోవటం అని చూస్తున్నాం. చూడండి, ఇశ్రాయేలీల పాప నిమిత్తము 390 దినాలు నువ్వు ఎడంబ్రక్కకే పండుకోవాలంట. మనం ఒక రాత్రి పండుకున్న తర్వాత ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతాం? ఎవరైనా లెక్క పెట్టామా? అంటే మనం తెలుసుకొని మన నిద్ర అయినా తిరుగుతామంట. ఎందుకంటే మన తలలో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ ఈ పక్కకి పండుకొని ఒళ్ళు తిమ్మిరి పడుతుంది, నువ్వు అవతలకి తిరుగు అని చెప్తుందంట. ఎవరు మనం లేవమ్మో, ఎవరు మనల్ని లేపి పండుకోబెట్టము. కానీ మనంతటా మనమే నిద్రలో ఆ మెదడులో నుంచి వచ్చినటువంటి సంకేతాన్ని బట్టి మారి పండుకుంటా, అటు ఇటు పండుకుంటాం. కానీ ఈయనతో చెప్తున్నాడు 390 దినములు ఇశ్రాయేలీల పాప నిమిత్తము నువ్వు ఒక పక్కకే పండుకోవాలి. యూదావారి పాప నిమిత్తం 40 దినాలు కుడి ప్రక్కన పండుకోవాలి. నువ్వు ఈ దినాలు ముగిసే వరకు అటు ఇటు తిరగకుండా నువ్వు ఎడం ప్రక్కన పండుకున్న దినాలు వచ్చినప్పుడు నేను ఎడంపక్క వేసి బంధించి పెడతాను, తాళ్ళతో కట్టేస్తాను అన్నాడు. తర్వాత కుడి పక్కన పండుకోవాల్సిన దినములు ఇంకా అటు ఇటు తిరగకుండా కుడి ప్రక్కన పండుకోబెట్టి అట్ట తాళ్ళు కట్టేస్తాడంట. ఎందుకంటే ఇశ్రాయేలీలు నాకు చేసినటువంటి పాపమునకు సూచనగా నువ్వు వారి పాపమును భరించవలేను అంటున్నాడు. మన పాపాలు ఎవరు భరించారు? యేసు ప్రభు సిలువలో భరించాడు. నిజంగా కుడి పక్క తిరగటానికి లేదు, ఎడం పక్క తిరగటానికి లేదు. చేతులు రెండు ఏం చేసింది? ఆకాశం భూమికి మధ్యలో చీరలతో కొట్టివేయబడింది. కాళ్ళు రెండు కూడా ఆ సిలువకే కొట్టివేయబడింది. మనందరి దోషం, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి దోషములు తన సిలువ మీద మోసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకని ఆయన యేసు ప్రభువుకు ఒక సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు?
వారి పాపం నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నాడు. అయితే ఇంకా మనం గమనించినప్పుడు ఆహారం కొలత ప్రకారంగా యెహెజ్కేలుని భుజించమంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆహారం లేకుండా ఇబ్బంది పడతారు కాబట్టి నిన్ను ఆ యొక్క దానికి సూచనగా నీకు నియమం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆహారం కొలత ప్రకారంగా తీసుకోమని 4:9-17 వరకు చూస్తున్నాం. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొన్న దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనం చేయుచు రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినం 1 20 తొలుములు ఎత్తు చొప్పున భుజింపవలెను. వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేలకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయి జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూ అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దాననైనను మృగములు చీల్చిన దాననైనను నేను తినిన వాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేననగా ఆయన చూడుము, మనిషి మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయును ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజించుదురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయముందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరికొకడు చూచుచు తాము కలుగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, 390 దినములు మరలా 40 దినాలు. ఇన్ని దినాలు దేనికి కలిగింది? ఇశ్రాయేలీలు యూదావారు చేసిన పాపము వలన వారికి ఆహారం కొరత కలుగుతుంది. వారు బానిసలుగా ఉంటున్నారు, పరాయి దేశంలో ఉంటున్నారు. వారు కోరుకున్నట్టు ఆహారం తినటానికి లేదు, కోరుకున్నట్టు నీళ్ళు కూడా తాగటానికి లేదు. నీళ్ళు కూడా ఎలా తాగాలి? కొలత ప్రకారముగానే తాగాలని చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యం అంటే వారికి పొందబోయేటటువంటి కరువుకు సాదృశ్యంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇంకా అపవిత్రతను బట్టి, మనుషులందరూ అపవిత్రతను బట్టి తన భార్యనే పోగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 24 అధ్యాయము 15-20 వరకు చదువుకుందాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపం చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుపుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుక్కొని వలెను. నీ పెదవులు మూసుకొని వద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలుకు నీవు ఈలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనక యుందురు, జనుల ఆహారమును మీరు భుజింపక యుందురు. మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు, మీ పాదరక్షకులు పాదం నుండి తీయకయు, అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములు బట్టి మీరు క్షీణించి పోదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. కాబట్టి వారి దోషమును బట్టి ప్రవక్త శిక్ష అనుభవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ కనులకు ఇష్టమైన దానిని నేను తీసివేయబోచున్నాను. ఆయన కనులకు ఇష్టమైనది ఎవరు? ఆయన భార్య.
కాబట్టి ఆయన ప్రకటించిన తర్వాత ఏం జరిగింది? తన భార్య చనిపోయింది. అయితే చనిపోవటం సహజమే, కానీ నువ్వు కన్నీళ్లు కార్చకూడదు అని చెప్తున్నాడు. ఏడవకూడదు. పరాయి దేశంలో వారు కూడా వారి బిడ్డలు కానీ వారికి ఇష్టమైన వారు చనిపోయినా ఏడవకూడదని ఏడవలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బానిసలుగా ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో మన ప్రియులు చనిపోతే మనం ఏడవచ్చు కదా, చుట్టు పెట్టుకొని మన ఇష్టమైనంతసేపు ఏడుచుకుంటాము, బాధపడతాము, చెప్పుకుంటాము. కానీ అలాంటి అవకాశం వారు బానిసలుగా ఉంటుండడం వల్ల వారికి అక్కడ పరాయి దేశంలో లేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇంత మటుకే కాక మనం గమనించినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కూడా మనం చేసేటటువంటి పాపమును బట్టి యేసు ప్రభు మన శిక్ష అనుభవించాడని యెషయా ప్రవక్త వారు కూడా దేవుడు సెలవిచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకుందాం. మన అతిక్రమం క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఆయన అన్యాయం ఏమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము చేయలేదు. కానీ ఆయన ఎవరి నిమిత్తం శిక్ష అనుభవించాడు? మన అందరి నిమిత్తము శిక్ష అనుభవించాడు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన బిడ్డలైనటువంటి మనము ప్రభువుని వెంబడించాలని కోరుకునేటటువంటి మనం కూడా అనేకుల నిమిత్తం అనేక విధములైనటువంటి శిక్ష పొందాలి. అనేకమైనటువంటి ఆయన మనందరి కొరకు సిలువ మోసాడు. మనం కూడా కొంతమంది కొరకు సిలువని మోసి ఆ సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించమంటున్నాడు. అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉపవాసాలు ఉంటున్నాము, దేవునికి మొరబెట్టుకుంటున్నాము. మీ వరకు మీరే మొరబెట్టుకుంటున్నారా? నశించిపోయే ఆత్మల నిమిత్తం మొరబెట్టుకుంటున్నారా? ఆలోచన చేయండి. మనం ఎంతోమంది కొరకు ప్రార్థన చేయడానికి బాధ్యత కలిగిన వారు. ఎందుకంటే మన కుటుంబాల్లో ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు, రక్షణ అనుభవం లేకుండా నశించిపోయేటటువంటి స్థితిలో ఉన్నారు. మనకు వారి ఆత్మల విషయమై మనం కూడా లెక్క ఒప్పచెప్పవలసి వారు ఉన్నారు. కనుక ప్రభు నిమిత్తం మనం కూడా జీవిస్తూ మన సిలువను మోసుకొచ్చు అనేకుల సిలువను మోయటానికి అనేకులకు సహాయపడుతూ మన ఆత్మీయ జీవితాలు కొనసాగించబడినట్లుగా మన వరకే మనం ప్రార్థన చేయకుండా ఇతరుల కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాన్ని బట్టి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కనుక అలాంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించుటకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.